మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారుమోగిపోతుంది. ప్రత్యేకించి దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అంటే 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా దీనికి పేరుంది. అంటే సర్పదోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తే పూర్తిగా దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల నుంచి భక్తులంతా కూడా కాళహస్తి క్షేత్రానికి వస్తూ ఉంటారు. అంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా అలంకరించారు. ప్రత్యేకించి మనం శివుడిని ఏ రూపంలో అయినా చూసి దర్శించుకోవచ్చు అనేటువంటి ఒక విషయానికి నిదర్శనం ఇదే. చూడొచ్చు, శివుడిని ప్రత్యేకమైనటువంటి ఒక పూలతో అలంకరించారు. శివుడి పైన వివిధ పుష్పాలు అదేవిధంగా ఫలాలతో ఆయనకి ఒక మండపం లాంటిది శ్రీకాళహస్తి ఆలయంలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాళహస్తి ఆలయానికి వాయులింగ క్షేత్రంగా ఎందుకు పేరు వచ్చింది, అసలు రాహుకేతు పూజలు ఎందుకు నిర్వహిస్తారు అనే విషయాలపైన మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కాళహస్తికి వాయులింగ క్షేత్రంగా ఎందుకు పేరు వచ్చింది, రాహుకేతు పూజలు ఇక్కడ నిర్వహిస్తే ఎటువంటి ఫలాలు లభిస్తాయి? శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడిటి కలిసి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంగా అయింది. దక్షిణ కాశీ అని మారు పేరుగా పిలుస్తున్నారు. రెండవది, ఇటు రాహుకేతు పూజ కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క క్షేత్రంలో వచ్చి రాహుకేతు పూజ చేసుకొని కైలాసనాథుడైనటువంటి పరమశివునిలో ఆత్మలో రాహు ఉన్నట్టు లెక్క, అమ్మవారి జ్ఞానప్రసూన అమ్మవారి యొక్క వడ్డానంలో కేతు ఉన్నట్టు లెక్క. ఈ యొక్క పుణ్యక్షేత్రం చేసుకుంటే సర్వదా అందరికీ మంచి జరుగుతుంది. ఇది ఈ చుట్టుపక్కల వచ్చి మేము మాది చిత్తూరు జిల్లా సంబంధించి వాళ్ళే ప్రతి సంవత్సరం వచ్చి కైలాసనాథును దర్శనం చేసుకుని వెళ్తున్నాం. అంటే రాహుకేతు పూజ నిర్వహిస్తుంటారు ఇక్కడ. నిజంగా ఏ దోషాలు ఉన్న వారు ఇక్కడ పూజలు చేస్తుంటారు? వివాహం కాని వారికి, సంతానం కలగని వారికి, సకల అష్టైశ్వర్యాలు ప్రసాదించేది ఆ ఈశ్వరుడే, పరమేశ్వరుడే. కనుక అతని యొక్క అనుగ్రహం మనకు కలగాలనే అభిప్రాయంతో ఈ క్షేత్రానికి వచ్చి రాహుకేతు పూజ చేసుకుని మనం సర్వతో సుఖాభివృద్ధిగా జరగాలని మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి కాళహస్తి క్షేత్రాన్ని మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే ముఖ్యంగా ఇక్కడ నంది వాహన సేవ చాలా ముఖ్యమంటారు. శివుడికి నంది వాహనం కాబట్టి వాహనం పైన స్వామివారు ఊరేగుతున్నప్పుడు దర్శించుకుంటుంటారు. ఇక్కడ ప్రదక్షిణ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా విన్నాం. సో దాని ప్రత్యేకతలు ఏమి? మేము ఇదివరకు చూడలేదు. మేము ఈరోజు వచ్చి శివపార్వతుల యొక్క నందోత్సవం ప్రదక్షిణను చూడవాలనే అభిప్రాయంతో వచ్చి ఉన్నాము. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా కూడా మేము చూడలేదు. ఈరోజు కంపల్సరీ చూసి చేరుతాం. సో ఒక చిన్నారి ఉంది మన దగ్గర. నిజంగా అమ్మాయి విష్ణు సహస్రనామం అనేది చాలా గొప్పగా చెప్తుంది. నిజంగా 9 సంవత్సరాల వయసు గల అమ్మాయి. మన పేరేంటి? వీణాధరి. విష్ణు సహస్రనామం చెప్తావా? ఎన్ని శ్లోకాలు వచ్చు? 50. చెప్పు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విశ్వశ్వై నమః, ఓం విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః, భూతకృద్భూత బ్రద్భావో భూతాత్మా భూత భావనః, భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః, అవ్యయ పురుషः సాక్షి క్షేత్రజ్ఞో చరయేవ చ, యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః, నారసింహ బభు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః, సర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః, సంభవో వా మనోభర్త ప్రభవ ప్రభురీశ్వరః, స్వయంభూ శంభురానిత్యా పుష్కరాక్షో మహాత్స్వనః, అనాది విననోదాత విధాతా దాతురుత్తమః, అప్రమేయో ఋషికేశో పద్మనాభో మన ప్రభుః, విశ్వకర్మా మనుస్వష్ట సవిష్టష్ట విరోతృభః, అగ్రాయ శాశ్వత కృష్ణో లోహితాక్షత్ ప్రదద్దనః, ప్రభూతస్తివ కుద్దామ పవిత్రం మంగళం పరం, ఈశాన ప్రాణరప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతిః, హిరణ్యగర్భో భూగర్భో మానవో మధుసూదనః, ఈశ్వరో విక్రమీదన్వి మేధావి విక్రమక్రమః, అనుత్తమో దురాదక్షో కృతజ్ఞకృతిరాత్మవాన్, సురేశరణం శర్మ విశ్వరేఖా ప్రదాభవః, అహ సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదక్షణః,
अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वाधिरक्षितः ऋषा कपिरमेयात्मा सर्वयोगविनिश्रुतः वसुर्वसुर्मना सत्यः समात्मा संवितः. 50 శ్లోకాలు చెప్తావా? ఏ స్కూల్ చదువుతున్నావు? ఎస్వి ఎలిమెంటరీ అండ్ హై స్కూల్. ఎక్కడది? తిరుమల. ఎక్కడ నేర్చుకున్నావు అమ్మా? స్కూల్లో. స్కూల్లో చెప్పించారా ఇది? ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నావు? 1 ఇయర్. నిజంగా ఒక సంవత్సరంలోనే విష్ణు సహస్రనామం దాదాపు 50 శ్లోకాలు అనర్గళంగా చెప్తోంది. నిజంగా ఈ వయసులో మనకి నోరు కూడా సరిగ్గా తిరగదు, కొన్ని మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో కొన్ని పదాలు అయితే తెలుగులో ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ చిన్నారి నిజంగానే విష్ణు సహస్రనామము స్పష్టంగా ఒక అక్షరం కూడా పొల్లిపోకుండా చాలా క్లారిటీగా అయితే చెప్తూ వస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ నాటి యుగం పిల్లలందరూ కూడా ఫోన్లకి అదేవిధంగా ల్యాప్టాప్లకి అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు బయట ఉన్నటువంటి మన సనాతన ధర్మ ఆచారాలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ఇలాంటి పాఠశాలల్లో ఇలాంటి చిన్నారులు వద్ద మన పూర్వం ఉన్నటువంటి ఇటువంటి పురాణాలకు సంబంధించినటువంటి శ్లోకాలు అవన్నీ కూడా వాళ్ళు వంట పట్టించుకుంటే నిజంగా భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. కాళహస్తి క్షేత్రానికి ఇలాంటి వారంతా కూడా ప్రత్యేకించి ఇవాళ స్వామివారి దర్శనాని కోసం వస్తున్నారు. మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారిమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.